తప్పేదంటే ఖండిద్దాం. అంతేగాని ప్రతిదానికి వాళ్ళని మొత్తమే విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. తప్పులుంటే ఖండిద్దాం. మనం వాళ్ళ మంచిని కూడా మనం మెచ్చుకుందాం. ప్రతి మనిషిలో కొన్ని ఉంటాయి, కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. ఇక మనం నెగెటివ్‌నే ఇక్కడ ఎత్తి చూపించాలి, నెగెటివ్‌నే హైలైట్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు బ్రదర్ అది. ఓకే, రైట్. మంచిదండి యేసుపాల్ గారు. నిన్న ఒక సేవకుడికి అధ్యక్ష పదవికి కావాల్సిన అర్హతలని సంఘంలో నిన్న కొన్ని వాక్యాలు తీతుకు పత్రికలో చదివినప్పుడు తన కుటుంబంని క్లియర్ గా ఉంది. అది తీతుకు పత్రికలో నిన్న మనం చదివినప్పుడు క్లియర్ గా ఉంది. తన కుటుంబంని మేనేజ్ చేయలేని ఒక వ్యక్తి సంఘాన్ని ఎలా మేనేజ్ చేయగలడు అని ఉంది. సో ఈ లెక్కలో బైబిల్ చెప్పిన ప్రకారము జైపాలు సేవకుడు కాదు, బైబిలే చెప్తుంది. ఒక్క మాటను తీసుకొని సేవకుడు కాదు, ఒక్క మాటను తీసుకొని సేవకుడు, కొన్ని విషయాలు పట్టుకొని సేవకుడు, కేవలం విమర్శిస్తున్నాడు కాబట్టి ఈయన గొప్ప సేవకుడు. అట్లా దయచేసి ఎప్పుడు పోల్చకండి. ఒక్కొక్క దేవునికి సేవకుడు ఒక్కొక్క విధంగా వాడబడతాడు. వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబ జీవితాల్లో కొన్ని జరుగుతుంటాయి, కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి, బాధలు, సమస్యలు, ఇట్లా ఇబ్బందులు. వాటిని పట్టుకొని మనం ఇక వాళ్ళని అవే విమర్శించడం కాదు కదా. అట్లా తప్పు మీరు అనడం అది. మంచిదండి, మంచిది యేసుపాల్ గారు. నేను ఒకటే అడుగుతాను. సో బైబిల్లో ఒకటి పట్టుకోవద్దు అంటున్నారు, ఏది పట్టుకోవాలో చెప్పండి. పోనీ అది పట్టుకొని గురించి అందరూ మాట్లాడతాం. మీకు తెలిసిన ఒకటి ఏది పట్టుకుందాం చెప్పండి. మీరు ఏది పట్టుకోకండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఆ వాక్యానుసారంగా వాళ్ళు చేస్తున్నారా లేదా, ఆత్మానుసారంగా పరిచర్య జరుగుతుందా లేదా, అంతవరకే చూడాలి తప్పితే అందరు ఇలా ఉండాలి అలా ఉండాలని డిసైడ్ చేయడానికి మనం ఇక్కడ ఎవరు మాట్లాడాలి, మనం ఏపటి వాళ్ళం. ఒక్కొక్కరు ఒక విధంగా వాడబడుతున్నారు. యేసుపాల్ గారు, ఇలా ఉండాలి అలా ఉండాలి వాళ్ళే చెప్తున్నారండి బాబు. వాళ్ళు చెప్తున్నారు మాకు, జనాలకి. మాకు చెప్పొద్దని చెప్పండి సార్ వాళ్ళని. మీరు ఆ పాస్టర్ని, ఆ ముగ్గురు కొడుకుని చెప్పొద్దని చెప్పండి, ఆ ఫ్యామిలీని మాకు. ఏం చెప్తున్నారు వాళ్ళే కదా మరి పాస్టర్లని. ఇలా ఉండాలి అలా ఉండాలి, దావీదు డాన్స్ చేస్తాడు, ఇదిగోండి జింక కొమ్ము పెట్టి నేను ఊతాను, భలే భలే డాన్స్ చేయాలి అని చెప్తాం. వాడు మాకు చెప్పొద్దని చెప్పండి సార్ ముందు. మేము వాడికి ఏం చెప్పట్లా, వాడిని చెప్పొద్దని చెప్పండి మాకు చాలు. సరే కానీ ఇక్కడ సరే దావీదు కూడా కొంచెం నాట్యం చేసినాడు, మనం కూడా కొంచెం చేద్దాం. అలా దేవుని సన్నిధిలో మర్చిపోవాలి, మనల్ని మనం ఆరాధించాలని చెప్తున్నాడు కావచ్చు. ఓకే, ఆ సందర్భం వేరు, సమస్య వేరు. మనం ఇక్కడ అల్లరికి సృష్టికర్త కాదు అనే వాక్యాన్ని చెప్పే వాళ్ళు కూడా పాస్టర్లే సార్. వాళ్ళు ముస్లింలు కాదు, వాళ్ళు ముస్లింలు కాదు. అల్లరి అంటే పిచ్చి పిచ్చిగా దుంకడం, పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, చర్చిలో పంజాబీ డాన్స్. మీకు చూపించిన జయసేన కిషోర్ కొడుకు చేసింది ఏంటి? అది పిచ్చి పిచ్చా లేకపోతే ఏంటి మీరు చెప్పండి. దావీదా? మనము అక్కడ ఖండించినాం, అలా చేయకూడదు, దాన్ని ఎవరో తీసుకొని ట్రోల్ చేసి తప్పుడు కావాలని చూసి వెరీ గుడ్ చెప్తున్నాం కదా. అలాగే సార్, మీరు అలా చెప్తే ఓకే సార్, ఇబ్బంది లేదు, అలా చెప్తే నో ప్రాబ్లం. సో మధ్యలో ఎవరో సంగీత మాధవ అని వచ్చారు సార్, మీ డివైస్ నాట్ కనెక్ట్ అని వచ్చింది, మీరు ఒకసారి కనెక్ట్ అవ్వండి సార్. ఈ లోపు నేను ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను. అది కూడా తండ్రి సన్ని శాలేం రాజు గారు ఏదో చెప్తున్నారు, వినండి. దీని గురించి, ఈ దేవుడి సేవకులు పాటల గురించి. ఇది విన్న తర్వాత నేను ఇమీడియట్ గా హైదరాబాద్ గారి చేత మాట్లాడిస్తాను. సింధూరం కూడా బలులను, ఆర్యులు అర్పించిన బలులను సూచిస్తుంది. ఆ ఆర్యులు అర్పించినటువంటి బలులు భవిష్యత్తులో వచ్చి దైవ కుమారుడు చిందించే రక్తాన్ని సూచనగానే వాళ్ళు చెల్లించారు కనుక ఇదిగో ఈ రక్తవర్ణమైన సింధూరం కూడా నా యేసు రక్తాన్ని సూచిస్తుంది. బొట్టు పెడితే పెట్టించుకోమని వాళ్ళు అన్నారు, పెట్టించుకోవచ్చు. ప్రసాదం పెడితే మరి తీసుకోవచ్చు అన్నారు, ప్రసాదం తీసుకోకూడదు. ఎందుకంటే బొట్టులో నుంచి సువార్త చెప్పే అవకాశం ఉంది కానీ ప్రసాదంలో లేదు. రక్తవర్ణాన్ని గౌరవిస్తున్నాను. ఓ పరమాత్మ, భూమి మీదకి వచ్చి పతిత మానవుల కొరకు నీవు చిందించేటువంటి రక్తము ద్వారానే నా ఆత్మకు రక్షణ. కనుక ఇదిగో డైరెక్ట్ గా రక్తాన్ని ఎప్పటికప్పుడు పెట్టలేను కనుక రక్త వర్ణాన్ని దిద్దుకుంటున్నాను. అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నాను? మౌనంగా నీవు చేసేటువంటి ఆ బలియాగాన్ని ఇదిగో ఈ గుర్తు ద్వారా నేను విశ్వసిస్తున్నాను అన్నప్పుడు దేవుడు ఆనందపడతాడు. ఈ మధ్యన ఇంకొకటి తయారైంది తెలుసా? క్రిస్టియన్స్ కూడా బొట్టు పెట్టుకోవచ్చు అని. వాళ్ళ పేర్లు నేను చెప్పను కానీ ఒక ఆయన అంటాడు, బుద్ధిహీనుడు, సింధూరాన్ని పెట్టుకుంటే యేసు ప్రభు రక్తం ఉన్నట్టుంది, నీ పెండా కూడా ఉన్నట్టుంది. యేసు ప్రభు రక్తం ఎక్కడ ఉంటుంది? సింధూరం అంటే కుంకుమని అర్థం. సింధూరం పెట్టుకుంటే యేసు ప్రభు రక్తం ఉన్నట్టుంది. బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఆ మాట మాట్లాడతాడా? బైబుల్ తెలిసినోడు ఆ మాట మాట్లాడతాడా? ఇది ధర్మమా? ఎవరిల్లు? నీళ్లు లేని కుండలు. బోధలు చేయొచ్చు, నీళ్లు లేవు, వాక్యం లేదు, సత్యవాక్యం లేదు, పరిశుద్ధాత్మ లేదు, సత్యవాక్యం లేదు, వానికి బలం ఇచ్చే సత్యవాక్యం లేదు, వానికి బలం ఇచ్చే పరిశుద్ధాత్మ వల్ల లేదు. గాలి మాటలు ఇవన్నీ. ఎరుపు వర్ణమైన రక్తవర్ణమైన సింధూరం కూడా. హైదరాబాద్ గారు, మీ దైవజనుడు తర్వాత చకులూరుపేటలో అసలు ఎవరైనా సరే అన్నం కాదనకుండా పెట్టే వ్యక్తి, తర్వాత వాళ్ళ అమ్మగారు 24 గంటలు అవైలబుల్ గా బియ్యం ఏరుకునే అంత పెద్ద దైవజనుడు, అన్నా శాలేమన్నా అనగాలి నేనున్నానమ్మా అని చేయెత్తే దైవజనుడిని మరి ఇప్పుడు చెప్పింది బైబిల్కి అనుకూలమా వ్యతిరేకమా? లేకపోతే ఆయన ఖండించిన కోసనా మినిస్ట్రీస్ ఆయన దైవ సేవకుడా, లేకపోతే ఆయన హిందువా ముస్లిమా? మంచిదండి. ఇప్పుడు జైపాల్ గారు, శాలేం గారు బూటు నాగటానికి కూడా పనికిరాము. మనందరము వాళ్ళ బూటు నాగటానికి కూడా పనికిరాము. క్రైస్తవ వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళ బూట్లు నాకటానికి కూడా పనికిరారు. ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ బూట్లు ఇక్కడ క్రైస్తవులను తిట్టడానికి, క్రైస్తవ సేవకుల్ని ఏళన చేయడానికి మీరు రాజుగారిని తీసుకొచ్చి, మరి రాజుగారు క్రైస్తవుడు అనేది తెలియదు కానీ
గొప్ప దైవ జైపాల్ గారు వాడు ఈడని వాడు అంటాడా? సీసీ గారు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నాడు. ఈడు క్రైస్తవుడు అనకూడదు కానీ జైపాల్ గారు వాళ్ళ బూట్లు కాళ్ళు నాగటం కాదు కదా. వాళ్ళు ఊస్తే వాళ్ళు ఎంగిలి మెతులు తింటాను కూడా పనికిరారు రీజియస్ ఫెలోస్. మీరు మీ ఛానల్ ఏమంటారు బాయ్కాట్ చేస్తారు రాని సేవకులారా. ఈ దొంగ సీసీ ఇంకా మారలా, ఇంకా ఈ దొంగ బతుకులని పోతున్నాడు విజిలెన్స్ ఫెలోస్ లారా. మీరంటారా దేవుడు గొప్ప దేవుని సేవకులు మాట రాజు మాట్లాడితే గంట సేవ 5 నిమిషాలు 7 నిమిషాలు వింటావా? సిగ్గుండాలి నీ బతుకు సిగ్గుండాలి ఇద్దరా బాబు. ఒక విశ్వాసం వచ్చి దమ్ముంటే రారా బాబు నేను ఛాలెంజ్ చేశాడు. సిగ్గు లేకుండా కుక్కలాగా పారిపోయావు. యుద్ధ యానిమల్ జంతువులాగా ఉన్నావు. అక్కడ పద్ధతిగా ఎలా మాట్లాడుతారు మాస్టర్ రాజు చేసుకుని ఎంత పద్ధతిగా ఉన్నారు. నీ దున్న మొహానికి నీకు అర్థం అవుతుందా? పద్ధతిగా చర్చ చేస్తుంటే బూట్లు లాగుతావా? లవ్ ఫూటోడా లవ్ ఫూట్ నా కొడక సిగ్గు లేదు. పాస్టర్లు బూట్లు లాగుతావు. నువ్వు క్రైస్తవుడువా? ఎరా నీకు అది క్రైస్తవం చెప్తున్నాడు. ఏ లెక్కలో నువ్వు క్రైస్తవుడు రా? మాస్టర్ రాజు గారు బూట్లు లాగుతారు మీరు చెప్పండి సార్. వీడు అసలు ఎద్రాబాబు గారు ఈ జంతువు గారు అసలు ఎలా పాస్ట్ అండి? మీరు చెప్పండి సార్. ఎద్రాబాబు గారు యేసుపాల్ గారు మీరు చెప్పండి. ఏంటి పాస్టర్ల సేవకుల బూట్లు లాగడం మీ పాస్టర్లు చెప్తున్నారా? ఇక్కడ సీసీ గారు ఒక నిమిషం ఆగండి. ఓకే, ఆయన కొద్దిగా దేవుని సేవకులను తిట్టడం వల్ల కొద్దిగా కోపంతో బాధతో అంటున్న మాటలు అవి. మరి ఆ విధంగా ఒక సేవకుని విమర్శిస్తుంటే మీరు ఎందుకు ఆపలేదు? హలో కేఎస్పాల్ గారు మీరు రాజుకొద్దు. ఆయన అక్కడే ఉన్నాడు, మాట్లాడుకోండి. మీరు ఇద్దరు కొట్టుకోండి, నేను చూస్తా ఉంటాను. రాజు గారు మీరు ఇద్దరు కొట్టుకోండి సార్. కేఎస్పాల్ గారు తను మాట్లాడండి మీరు డైరెక్ట్ గా. నేనేం ఆపలేదు. ఎద్రాబాబు పారిపోయాడు. ఎవరు తీసేయలేదు. బాయ్కాట్ చేస్తాడు. మీ చౌకి కనపడలేదా? మీకు కనపడలేదా? వెళ్ళిపోయాడు. వస్తారులే కానీ ఇక్కడ మనం యేసుపాల్ గారు మీరు సామరస్యంగా ఇందరిదాకా ఎలా మాట్లాడారు? రాజు గారిని విమర్శించండి, క్రైస్తవాన్ని విమర్శించండి, లేదా మమ్మల్ని విమర్శించండి. వాడు వచ్చి బూట్లు నాకుతాడు. వాడు లెక్కర్ ఫెలో, తాగుబోతూ, ఎదురాగాడు. అట్లా మాట్లాడగల వాడు ఎలా మాట్లాడాడు? మీరు పెద్దగా ఉండండి. ఫస్ట్ నోరు దూరింది ఎవడో? యూజ్లెస్ ఫెలోస్ అంది ఎవడో? బూట్లు నాకమంది ఎవడో? వాడు పాస్టర్ అండి. వాడు యానిమల్ గారు జంతువు. వాడు పాస్టర్ అవుతారు. రాజు గారు పద్ధతిగా మేము చర్చ చేస్తున్నాం ఇక్కడ. తెలీదా? ఎద్దులాగా పెరిగాడు దున్నపోతూ. వాడొచ్చి మళ్ళా వాడికి బాడీ పెరిగింది కానీ బుర్ర ఉందండి. మీరు పాస్టర్లు కదా, మీరు ఎలా సమాధానం చెప్పారు మాస్టర్ రాజు గారు శ్రీనివాస్ రాజు గారికి? యేసుపాల్ గారు కూడా కొంచెం పౌరుషంగా ఉన్నా కూడా సమాధానం చెప్పట్లా. వాడు బుర్ర తక్కువ, వాడికి బుర్ర లేదు కాబట్టి వాడు ఏదో అరుచుకుంటూ వెళ్ళిపోయాడు బరిలాగా. రాజు గారు మీరు మాట్లాడండి. మీరు ఎవరైనా మాట్లాడండి, డైరెక్ట్ గానే మాట్లాడండి సార్. అయితే మా యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏదైనా సేవకులకి ఏమైనా అన్నాం అనుకోండి, వేరే సేవకులు ఫీల్ అవడం అది న్యాచురల్ అండి. అవును సార్. ఆ విధంగా ఎదురగాడు అన్నారు తప్ప. తండ్రి సన్నిధి శాలేం రాజు గారిని విమర్శించింది కూడా పెద్ద సేవకుడే కదా. వీడి నొప్పి ఏంటంటే ఎదురగాడు బరి నొప్పి. ఈ బర్రికి వచ్చిన నొప్పి ఏంటి? ఏం సార్ వీడు చెంచా సార్. తండ్రి సన్నిధి శాలేం రాజు చెంచా సార్. హైదరాబాద్ గారు తండ్రి సన్నిధి శాలేం రాజు చెంచా. వీడికి అందుకు నొప్పి వచ్చింది. శాలేం రాజు నొప్పి వచ్చింది యేసుపాల్ గారు వీడికి. మీరు ఆగండి యేసుపాల్ గారు, ఆగండి. నెక్స్ట్ పావుగాని మీరు మాట్లాడండి సార్. ఇందాక దాకా ఇచ్చాను కదా. వీడు తండ్రి సన్నిధి శాలేం రాజు చెంచా సార్ వీడు. అందుకని నెక్స్ట్ వీడియో ఏందో తెలుసా మీకు? ఇదిగో డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ చెంచాగాడు చేసిన పనులు కూడా మన దగ్గర సాక్ష్యాలతో వచ్చినాయి. వీడి కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. వీడు ఎజ్రాగాడు ఎంత చెంచాగిరి చేశాడో తండ్రి సన్ని శాలేం రాజులో. ఇదిగోండి ఈడు ఆ యూనోస్పాల్ అనేవాడు కలిసి చేసిన విషయాల్లో ఒక ఆడావిడ లైవ్ బయట పెట్టింది సార్. ఇదిగోండి సార్ నా నెక్స్ట్ లైవ్ అదే మీ అందరూ చూపించబోతుంది. ఎందుకంటే వీళ్ళు తండ్రి సన్ని చెంచాగాడికి వీడు బూట్లు నాకమని సార్. వీడిని బూట్లు నాకమని చెప్పండి ఎజ్రాగాడిని. ఎవడు నాకొద్దన్నాడు? అసలు క్రైస్తవుడు ఎవడని చూస్తే సిగ్గుపడతారండి బాబు. వాడు ఎజ్రాగాడు చెప్పిన మాటలుంటే అసలు క్రైస్తవుడు అనేవాడు ఎవడు కూడా సిగ్గుపడతాడండి. అవునా కదా? ఏందండి బూట్లు నాకుతారా? మీరు సేవకులు బూట్లు నాకడం క్రైస్తవం నేర్పిందా? అంటే క్రీస్తు బూట్లు నాకుతారా? అంటే అది బూట్లు వేసుకుంటే, లేదంటే ఈ సేవకులు బూట్లు నాకుతారా? ఇదిగోండి సార్, ఇదిగోండి వీకార్ బయట పెట్టాడు సార్. ఈ తండ్రి సన్నిధి చెంచాగాళ్ళ సంగతి, ఈ ఎద్రబాబు ఆ యనోష్ బాల్ లాంటి సంగతి ఇదిగోండి. ఒక డైరెక్ట్ గా ఒక అమ్మాయి వచ్చి వీళ్ళు చేసిన రచ్చ గురించి బయట పెట్టింది. ఇది ప్లే చేస్తాను, లేదంటే మీరు మాట్లాడండి సార్. నేను మిమ్మల్ని ఆపాను కదా, మీరు మాట్లాడండి సార్ యేసుపాల్ గారు. తర్వాత నేను ప్లే చేస్తాను, మీరు మాట్లాడండి సార్. సరే, మరి అక్కడ ఏం మాట్లాడారో చూడలేదు కాబట్టి ఏదేమైనా మనము కొద్దిగా కంట్రోల్ గా మాట్లాడితే బాగుంటది. మరి అంత బూట్లు నాకండి అనే వ్యక్తి ఎవరు? నేను మోడరేటర్ గా ఛానల్ రన్ చేస్తున్నాను. అసభ్య పదజాలం ఇప్పుడు రాజు గారు వాడాడు. ఆయన వాడినప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడకుండా ఈడు సీసీ గారు యూజ్లెస్ పేలో బాస్ సంథింగ్ అనే పదం ఎవడు? ఆ కుక్కకి ఇంగ్లీష్ కూడా రాదు, ఆ కుక్క తెలుగే రాదు. ఆ కుక్క ఎందుకు వాగిందండి? నేను ఎందుకు అమ్ముకుంటాను అప్పుడు యేసుపాల్ గారు? నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానా? రాజు గారు అన్నానా? ఆ యూజ్లెస్ పేలో అంటున్నాడు కానీ వాడిని అంటున్నా తప్పేం లేదు. మీరు కవర్ చేయొద్దు. మీ సంగతి మీరు చూసుకోండి సార్. ఇంకో గురించి వకల్తాలు తీసుకోవచ్చు సార్ మీరు. ఓకేనా? ఆ యానిమల్ గారు ఏమన్నాడు? యానిమల్ గారికే సరిపోద్ది. మీరు రాజు గారితో మాట్లాడండి. ఏ రాజు గారు? శ్రీనివాస్ రాజు గారితో. మీకు ఇంకేమైనా ఉంటే మాట్లాడండి ప్లీజ్, అడగండి. ఓకే రాజు గారు, మరి అట్లా మాట్లాడడం అనేది మీరు కరెక్ట్. అంత తప్పుగా సేవకుల గురించి మాట్లాడకూడదు. ఎవరైనా సరే ఏంటంటే ఓకే వాళ్ళ లోపాలు పొరపాటు జరిగితే మనం అలా చేయకుంటే బాగుంటుందని మనం అనుకుంటే మంచిదే. కానీ అంత వరస్ట్ గా అంత తప్పుడు పదాలని సేవకుల మీద వాడకూడదు. మరి ఎంతైనా వాళ్ళు దేవుని సేవ పరిచర్యలో వాడబడుతున్నారు, దేవుని చేత ఏర్పరచబడిన దైవజనులు. మన ఎవరైనా సరే, ఎవరు మన జయపాల్ గారైనా సరే, శాలం రాజు గారైనా సరే,
ఇంకా ఎవరైనా సరే శ్యామ్ కేఎస్ ఎవరైనా సరే ఓకే వాళ్ళ పిల్లలు ఏమైనా పొరపాటు చేస్తే అలా చేయకూడదని మనం మాట్లాడుకోవడంలో చేయొద్దని నేను కూడా చెప్తున్నా, అలా కరెక్ట్ కాదని నేను కూడా అంటున్నాను, అది మీతో పాటు. కానీ అంతా తప్పుగా మాట్లాడకండి దయచేసి మన క్రిస్టియన్ గురించి. సార్ నేనేమంటానంటే తండ్రి సన్ని శాలేం రాజు గురించి మాట్లాడిన వ్యక్తి ఆయన పెద్ద పాస్టే కదా, మీరు ఆయన గురించి మాట్లాడండి, నా గురించో శ్రీనివాస్ రాజు గురించి ఎందుకండి మీకు, ఆయనకి చెప్పండి. ఓకే 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 కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మాట్లాడినప్పుడు అవి కాంట్రవర్సీగా అవుతున్నాయి దేవుని సేవకులు. మరి శాలేం రాజు గారు కూడా కొన్ని మరి హైందవ గ్రంథాల నుంచి తీసుకొని మరి కొన్ని విషయాలు చెప్తున్నారు. అలా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు కొన్ని విషయాల్లో. మరి అది పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుందో అంత పెద్ద మరి వేల లక్షల మంది నడిపిస్తున్న మీరు మరి దేవుని యొక్క వాక్యాన్నే ఫాలో కావాలి మనం ఎక్కువ. అంతేగాని ఇక్కడ కాంట్రవర్సీ వెళ్ళేసరికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొన్ని, మనం అలా చేయకపోవడమే మంచిది. ఒక సేవకుడు చెప్పినట్టుగా. నేను మాట్లాడతా సార్, మీరే మాట్లాడుకోండి. శ్రీనివాస రాజు గారు మీరే మాట్లాడండి. యా సార్ సార్ నేను ఎందుకంటున్నాను సార్, ఇప్పుడు వీళ్ళే లోకంలో కలిసిపోయి లోకానుసారంగా వ్యవహరిస్తున్నప్పుడు నాలాంటి ఒక విశ్వాసి లోకానుసారంగా మాట్లాడడం వల్ల తప్పు ఏమైనా ఉందా, అది నా భావన సార్. వీళ్ళే బైబుల్ని 24 గంటలు బోధ చేసేటటువంటి వీళ్ళు సేవకుడు ఎలా ఉండాలో బైబుల్ దైవ గ్రంథం చెప్తా ఉంటే దాన్ని పక్కన పెట్టేసి లాజరు గురించి బోధిస్తారు, ధనవంతుడి గురించి బోధిస్తారు. సంఘంలో ఏమంటారు, లాజరు పరలోక రాజ్యానికి వెళ్ళాడు, ధనవంతుడు ఏమైనా మోసగాడా సార్, దొంగతనం చేశాడా, బైబిల్ అట్లా రాసిందా?